ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు సాక్షాత్తు నడిచే దేవత అమ్మవారి స్వరూపమైన తల్లి స్వరూపమైన గోమాతకు నైవేద్య రూపకంగా ఆకుకూరలు, బెండకాయలు, బొబ్బరికాయ, టమాటాలు, సూరకాయ, పాలకూర నివేదన చేయడం జరిగింది. ఎంతో పుణ్యస్థలంలో ఏ దాన పుణ్యాలు చేసినా దాని యొక్క వెయ్యింతలు మామూలుగా దినాల్లో చేసిన దానికంటే వెయ్యింతలు ఉంటుందని విశ్వాసము. ఎందుకు మనము ఈ ఆవు యొక్క సేవ చేయాలంటే తల్లి తర్వాత తల్లి గోమాత కరుణామయి, తర్వాత మనకు స్నేహము, వాత్సల్యము, ప్రేమకు ప్రతీకగా మనము భావిస్తాము. ఒకటి గోమాత ఎందుకు అనంటే మన భారతీయ సంస్కృతిలో చూసినట్టయితే మూలాధారాలు 4: గాయత్రి, గంగా, గోమాత, భగవద్గీత. ఈ మీరు చూసినట్టే ఏ క్రతువులు చేయాలన్నా, ఏ కార్యం చేయాలన్నా మీరు వెనకటి నుంచి చూసినట్టయితే మనం ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు చూసినట్టయితే యజ్ఞంతోనే ప్రారంభించబడేది. ఏ పుణ్యకార్యం కూడా యజ్ఞంతోనే ప్రారంభించబడేది. మరి ఆ యజ్ఞము చేయడానికి ఏం కావాలి? నెయ్యి కావాలి. మరి ఆ నెయ్యి గో సేవ ద్వారానే, మన గోమాత ద్వారానే ప్రాప్తించింది. సముద్రం అంతనప్పుడు ఏవైతే అమృతంతో పాటు మనకు ప్రాప్తించిన దాంట్లో గోమాత కూడా ఒకటి. అందుకే ఈ యొక్క గోమాతను ఋషి అయిన వశిష్ఠుల వారికి ఇచ్చారు. అప్పుడు ఆ లక్ష్మీ యొక్క కటాక్షం కలగాలంటే గోసేవ చేయాలి. ఇంకొకటి ఏంటంటే గోమాత యొక్క ప్రశస్తి, ఆమె దగ్గర మనము ఉన్నట్టయితే ఒక సాధకులు, ఉపాసకులు, ఒక మంచి సంతు మహాత్ముల దగ్గర ఉన్న ఆ యొక్క మనకు పుణ్యం కలుగుద్ది. ఎందుకంటే ఆ యొక్క గోమాత ఊపురము ఏదైతే ఉందో ఆ సూర్యరశ్మితోని దాంట్లో ఒక రకమైన శక్తిని తాను గ్రహిస్తుంది. ఆమె కడుపులో కూడా గోరోచనం అనే ఒక తత్వాన్ని, చాలా శక్తివంతమైన పదార్థాన్ని ఆమె తయారు చేస్తుంది. అమృతంతో సమానమైన గోవు పాలు మనకు తల్లిపాలతో సమానమని అంటారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఏ కార్యము కానీ చూసినట్టయితే ప్రతి పరివర్తనానికి గోమాతనే సాక్షి. మీరు చూడండి, శ్రీరాముని వంశము వాళ్ళ ముత్తాత దిలీపుడు సంతానం లేకుంటే వాళ్ళ గురు వశిష్ఠ వాళ్ళని అడిగితే గోసేవ చేయమని భార్యాభర్తను ఆయన చక్రవర్తిత్వాన్ని వదిలిపెట్టి గోసేవ చేసిండు. మరి ఆయనకు సంతానం ఎట్లా కలిగింది? ఆ యొక్క సంతానం కలగడానికి ముఖ్య కారణము ఏంటంటే ఆ మాయారూపమైన గోవు మీదికి ఒక మృగరాజాము చంపడానికి బయలుదేరుతుంది. అప్పుడు దిలీపుడు అంటాడు, నువ్వు ఈ ఆవు బదులు ఎంత ప్రయత్నం చేసినా, బాణాలు వేసినా అది చావదు మృగరాజు. అప్పుడు అంటాడు, నీ ఆహారం కావాలి, గోవును వదిలిపెట్టు, నేను నీకు ఆహారం అవుతా అంటాడు. అప్పుడు ఆయన భక్తికి మెచ్చి సంతాన ప్రాప్తి వరం ఇస్తారు. ఆయనకు పుట్టిన రఘు మహారాజు, ఆ రఘువంశం అనే పేరు అంత ఉద్ధారకమైన సంతానం కలుగుద్ది ఈ యొక్క శ్రీరామ వంశంలో మనకు కనిపిస్తుంది. ఇంకొకటి మనం చూసినట్టయితే అవతార సత్తా అయిన యొక్క శ్రీకృష్ణుడు గోసేవ చేసిండని అందరికీ తెలుసు. ఆయన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలను రక్షించిండని మనకు ద్వాపరంలో కనిపిస్తుంటుంది. ఇంకొకటి ఇక్కడ చక్రవర్తి అయిన విశ్వామిత్రుడు రాజు చక్రవర్తిగా ఉన్నప్పుడు వశిష్ఠుల వారిని ఉన్న కామధేనుము మాకు రాజు దగ్గర ఉండాలి, ఇవ్వాలంటే వశిష్ఠుల వారు చాలా సౌమ్యంగా అంటారు, మీరు రాజులు, చక్రవర్తులు, ఇది నాకు తపశ్శక్తి వలన పొందిన కామధేనువు కనుక మీకు శక్తి ఉంటే తీసుకెళ్ళండి.
అప్పుడు విశ్వామిత్రుడు ఆ చక్రవర్తిగా ఉన్నప్పుడు ప్రయత్నించి ఓడిపోతాడు కామధేను మీద. అప్పుడు ఆయనకు వైరాగ్యం కలిగి ఏం చక్రవర్తిత్వము, ఏమి రాజరికము, ఈ యొక్క రాజుగా ఉండి శక్తి ఒక ఆవును తీసుకోలేకపోయినా అని ఆయన ఏమంటూ బలం దిగ్బలం క్షత్రియ బలం 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 బ్రహ్మ బలం అని రాజ్యాన్ని వదిలిపెట్టి వేరే వాళ్ళకు అప్పచెప్పి తపస్సు కోసము బయలుదేరి ఆ ఘోర తపస్సు చేసి సప్తర్షుల్లో రాజర్షి అయి పదవిని అలంకరించి అప్పుడు ఆయన తన తపశ్శక్తితో ఎన్నో కార్యాలు మానవాళికి మనకి ఇచ్చిండు. దాంట్లో గాయత్రి మంత్రం కూడా ఆ విశ్వామిత్రుల వారు మనకు అందించిన సర్వజన్యం అందరికీ ఉపాసించాలని చెప్పినవారు. దీని కూడా గోమాతనే కారణమని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలనుకుంటే